నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆదిపరాశక్తి దుష్ట శిక్షణ చేసి సమస్త జగత్ కళ్యాణానికి మూలకారకంగా నిలిచింది. ముగ్గురమ్మల మూలపుటమ్మ ముగ్గురమ్మలుగా విడివిడిగాను సాక్షాత్కరిస్తుంది. వారిలో పార్వతీదేవి తిరిగి అనేక అవతారాలు దాల్చింది. వాటిలో అన్నపూర్ణేశ్వరి అవతారం చాలా విశిష్టమైనది. ఆకలిగొన్న వారికి ఆకలి తీర్చే అనురాగవల్లిగా ఆ తల్లి అక్షరాల జగన్మాత అనిపించుకుంటుంది. ఆ తల్లికి ఉన్న ఆలయాలలో కర్ణాటక రాష్ట్రం హోరనాడులో కొలువైన అన్నపూర్ణామాత ఆలయం విశిష్టమైనది. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాలను వీక్షిద్దాం రండి. అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నారు. అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పదానంగా పురాణాలు చెబుతున్నాయి. అలాంటి అన్నాన్ని ఈ సమస్తమైన జగత్తంతటికీ అందించే మాతృమూర్తిగా అమ్మవారు అన్నపూర్ణాదేవిగా సాక్షాత్కరిస్తుంది. ఆ తల్లి కొలువైన ఆలయ సందర్శనం బహుపుణ్యఫలం. సుందర ప్రకృతి అందాలను విరపూసే సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో అలరారుతున్న ఈ దివ్యక్షేత్రం తీర్థయాత్రా స్థలమే కాదు, ఓ మనోహర ఉద్యానవనంగా విరాజిల్లుతోంది. భక్తులకు కావలసినంత మానసిక ఆనందాన్ని సొంతం చేసే ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరి మాత కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటోంది. ఓ అద్భుతమైన అనుభూతిని సొంతం చేసే ఈ దివ్యక్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని చిక్మగళూరు జిల్లాలో ఉంది. హొరనాడు దివ్యక్షేత్రం కొండల నడుమ లోయలో ఉంది. కొండల మీద నుంచి పారే సెలయేర్లతో జలపాతాలతో ఈ క్షేత్రం ఓ వనవిహారాన్ని తలపిస్తుంది. ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే అన్నపూర్ణాదేవి ఆశీస్సులు వారికి ఉంటాయని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఇటువంటి అన్నదానం చేసే వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని కూడా అంటారు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవా శివ భక్తాశ్చ. జగన్మాత శక్తి స్వరూపిణి. ఆదిపరాశక్తిగా అవతరించి దీనులనుద్ధరించిన ఆ జగజ్జననికి చెందిన మరో రూపమే అన్నపూర్ణేశ్వరి.
సువర్ణకరీ వరాభయకరీ సౌందర్యరత్న. మహిమాన్వితమైన అన్నపూర్ణేశ్వరి మాత ఇక్కడ అగస్త్య మహాముని అభీష్టం మేరకు కొలువైందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. సౌందర్యరత్నాకరీ. మహాదేవుడైన ఆ పరమేశ్వరుడు ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువైన అన్నపూర్ణేశ్వరి మాత దగ్గరే భిక్షను స్వీకరించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ హొరనాడు క్షేత్రంలో ఉన్న అన్నపూర్ణేశ్వరి మాత ఆలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటిది. అనాదిగా ఆ తల్లి ఇక్కడ కొలువైనట్టు తెలుస్తోంది. అయితే అనంతర కాలంలో అన్నపూర్ణేశ్వరి లీలా విశేషాలతో ఈ క్షేత్రం దినదినాభివృద్ధి చెందింది. ఆ క్రమంలోనే ఈ ఆలయాన్ని ఆధునికంగా నిర్మించడం జరిగింది. విశాలమైన ప్రాంగణంలో అలరారుతున్న ఈ ప్రధానాలయ ప్రాంగణం నిత్యము భక్తులతో రద్దీగా ఉంటుంది. యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మార్థనిష్టాకరీ చంద్రార్కానలభా సమానలహరీ త్రైలోక్య రక్షాకరీ. యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మార్థనిష్టాకరీ చంద్రార్కానలభా సమానలహరీ త్రైలోక్య రక్షాకరీ. సర్వైశ్వర్య సమస్తవాంఛితకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. అన్నపూర్ణామాత వెలసినటువంటి క్షేత్రాలలో చాలా గొప్పగా చెప్పుకోదగిన క్షేత్రం కాశీ. ఈ క్షేత్రంలో ఉన్న అన్నపూర్ణామాత ఆలయం అత్యంత మోదాన్ని కలిగిస్తుంది. సమస్తమైన జగత్తుకు అభయకారకంగా నిలిచింది. ఈ క్షేత్రానికి సంబంధించి ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు వేదవ్యాసుడు తన శిష్యగణంతో కాశీనగరంలో భిక్షాటనకు వెళ్లినప్పుడు భిక్ష లభించలేదట. దాంతో వ్యాసుడు భిక్షపాత్రను పగలగొట్టి కాశీని శపించడానికి ప్రయత్నించినప్పుడు పార్వతీదేవి అన్నపూర్ణగా వచ్చి వేదవ్యాస మహర్షికి అతని శిష్యులకి అన్నాన్ని ప్రసాదించిందట. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాణేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహార విలంబమాన విలసత్వక్షోజ కుంభాంతరీ కాశ్మీరాగరువాసితాంగరుచిరే కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్టాకరీ చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్య రక్షాకరీ సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. భక్తులు మనోహరంగా దివ్యకాంతులు వెదజల్లే అన్నపూర్ణేశ్వరి మాత దివ్యమంగళమూర్తిని దర్శించుకొని, తల్లి అన్నపూర్ణేశ్వరి సాక్షాత్తు మహదేవునికి సైతం భిక్షను ప్రసాదించిన కరుణామయివీవు, మా పూజలందుకొని మాకు అన్నపానాదులను ప్రసాదించు తల్లి అంటూ భక్తితో ప్రణమిల్లుతారు. కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం.
గర్భాలయం వెలుపల ఎడమ భాగంలో భక్తులకు ఉద్భవ గణపతి దర్శనమిస్తారు. ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం. గర్భాలయంలో అన్నపూర్ణేశ్వరి మాతను దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయం వెలుపలికి వచ్చి తమ శక్తి మేర అమ్మవారికి బియ్యాన్ని సమర్పించుకుంటారు. సజ్జన రంజని దుర్జన భంజని ధర్మశిరో. తమ కోర్కెలు నివేదించుకుంటే ఆ తల్లి సర్వాభీష్టాలు సిద్ధించేట్లు అనుగ్రహిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. విశ్వ వినోదిని భక్త ప్రమోదిని. ఆలయ ప్రాంగణంలో ఓ పక్క భక్తులకు యాగశాల దర్శనమిస్తుంది. ఈ యాగశాలలో అమ్మవారికి రోజు యజ్ఞాలు, యాగాలు, కుంకుమ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ పూజలు ఆయా భక్తుల భక్తి విశ్వాసాలను తేటతెల్లం చేస్తాయి. బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం. హోరనాడు అన్నపూర్ణేశ్వరి దేవాలయంలోని దీపారాధన మనకి జీవించి ఉన్నంతకాలం అన్నానికి లోటు లేకుండా ఉండేటువంటి ఒక అదృష్ట భాగ్యాన్ని కలుగజేస్తుంది. అందువల్ల ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు తొలుతుగా దీపారాధన చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. अन्नपूर्णे सदा पूर्णे शङ्कर प्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थम् भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम्. హొరనాడు అన్నపూర్ణేశ్వరి మాత ఆలయంలో అన్నపూర్ణేశ్వరి మాత ప్రతి ఏడు జరిగే శరన్నవరాత్రులలో ఈ ఆలయంలో 9 అలంకారాలకు బదులుగా 9 నవరత్నాలను ఏర్పాటు చేసి ప్రతిరోజు ఒక రత్నాన్ని ఒక్కొక్క అమ్మవారి స్వరూపంగా సంభావించి విశేషంగా పూజించడం జరుగుతూ ఉంది. नित्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्धूताखिल पापनाशनकरी प्रत्यक्षमाहेश्वरी प्राणेयाचलवंशपावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी नानारत्नविचित्रभूषणकरी हेमाम्बराडम्बरी मुक्ताहारविलम्बमानविलसत्कक्षोजकुम्भान्तरी काश्मीरागरुवासिताङ्गरुचिरे లక్షదీపకాంతిలో చిరునవ్వుల శాంతిలో అన్నపూర్ణ నిలయమే ఆనంద మందిరం. లక్షదీపకాంతిలో చిరునవ్వుల శాంతిలో అన్నపూర్ణ నిలయమే ఆనంద మందిరం. సామగాన సంగీతం విరిసిన వెన్నెలగా
దేశంలోని ఏ ప్రాంతం వారైనా కర్ణాటక రాష్ట్రం బెంగళూరు చేరుకుని అక్కడ నుండి చెన్నరాయపట్నం, హసన్, బేలూరు, మోదిగరల మీదుగా హొరనాడులోని శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయానికి వివిధ వాహనాల ద్వారా చేరుకోవచ్చు. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవా శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం. అమ్మలగన్న అమ్మ ఈ జగన్మాత అన్నపూర్ణేశ్వరి కరుణామయి. పిలిచిన వెంటనే అన్నాన్ని ప్రసాదించే దివ్య మాత. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.